హలో నమస్తే. వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ పరంధాముణ్ణి వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మన జీవనశైలి చాలా వైవిధ్యభరితంగా కాకుండా వైవిధ్యరహితంగా గతి తప్పిపోయి ఉన్నది అని. కాబట్టి మనము అన్నీ మంచి జరగాలి, ఇబ్బందులు అన్నీ ఉంటాయి, కానీ వాటిని అధిగమించి మనం మన జీవిత సాగరంలో ఈదుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి భగవంతుని ఎప్పుడూ మనం సేవ చేసుకుంటూ ఉండాలి. అదే కంటెంట్తో ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని ఈ వీడియో పరంగా చేస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది, చాలా మంచిదన్నమాట. ఏమిటి అంటే, మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాము? దండం పెట్టుకుంటుంటాము, కానుకలు హుండీలు సమర్పిస్తుంటాము, ఇలా చేస్తూ ఉంటాము. కొంతమంది కానుకలు హుండీలో ఇంత సమర్పించాము, ఇన్ని లక్షలు అంటారు, ఇన్ని వస్తువులు, ఇంత బంగారు అని చెప్పుకుంటూ ఉంటారు. అలా హుండీలో అన్ని కానుకలు సమర్పించాల్సిన అవసరం ఉందా అనేది ఒకటి చర్చ చేసుకుంటే మనము అంత అవసరం లేదని నేను అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే, హుండీలో వేస్తేనే పుణ్యం వస్తుందా? ధర్మబద్ధంగా సంపాదించిన ఒక్క రూపాయి అయినా చాలు. స్వామి వీడు ధర్మబద్ధంగా జీవిస్తూ నాకంటూ నా కోసం ఆలోచన చేసి నేను ఇచ్చిన ఈ జీవితాన్ని వాడు మళ్ళీ నాకే తన వంతుగా ఇస్తున్నాడని సంబరపడుతూ ఆ రూపాయినే తీసుకుంటాడు తప్ప లక్షలు కోట్లు అనేది స్వామి అంగీకరించాడు. అలాంటప్పుడు ఎలాంటివి మనము చేస్తే పుణ్యఫలము అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం దేవాలయాలకు ఏమేమి సమర్పిస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణము విష్ణు ధర్మోత్తర పురాణంలో తృతీయ ఖండము 341వ అధ్యాయము ఈ విధంగా వివరిస్తుందన్నమాట. ఏమని? దేవాలయాల్లో ఒక పుణ్య వ్యవస్థ అన్నమాట. దాని నిర్మాణ వ్యవహారాలకి మనం అందరము సహకరించాలి. ఇప్పుడు దేవాలయం కడుతున్నాము అన్నప్పుడు తమ వంతుగా ఇంత ఏదో కొంత వాళ్ళకు సమకూరిన దాంట్లో ఇవ్వాలి. అలా చేయడం వల్ల చాలా వాళ్ళకి మంచి జరుగుతుందన్నమాట. దేవాలయాల గోడలకి సున్నం వేయడం లాంటివి, ఇంకా ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే మహావిష్ణువు లోకఫలాల్ని శ్రీ మహావిష్ణువు యొక్క లోకఫలాలు మనకు అందుతాయన్నమాట. అలాగే ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తిని కలగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా, మన కర్మానుసారం మానవ జన్మ మళ్ళీ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతామన్నమాట. ఆలయానికి గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తివంతుడు అవుతాడన్నమాట. అలాగే గజ్జలను మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారన్నమాట. ఇంకా ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభము, ఇప్పుడు ధ్వజస్తంభము, చలువ పందిళ్ళు, అలాగే ఇలాంటివి మనము చేసినప్పుడు ధర్మబుద్ధి కలిగి కీర్తివంతులం అవుతామన్నమాట. అలాగే గుడిపైన రెపరెపలాడే జెండాన్ని దానం చేయడము, ఇది చేయడం వల్ల ఏమవుతుంది? సకల పాపాల నుండి విముక్తి పొంది వాయులోకాలని పొందుతామన్నమాట. ఆ పతాకాలు ఆలయానికి ఎంతో, ఇప్పుడు గుడి ఉంది, గుడి మీద ఆ జెండా పతాకం లేకపోతే ఏదో ఒక వెలితిలాగా అనిపిస్తుంది కదా. అలాగే గుడిపైన అలా జెండాలు రెపరెపలాడుతూ ఎగురుతున్నప్పుడు కలిగే శోభ చాలా వర్ణనాతీతం కదా. అలాంటి శోభ కలిగినప్పుడు ఇచ్చిన వారికి అంత యశస్సు కలుగుతుందన్నమాట. అందుకనేసి జెండాల్ని ఇస్తూ ఉంటారు గుళ్ళల్లో. ఇంకా ఏమేమి ఇస్తే ఏమవుతుందో చూద్దాం. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వర్ణలోకానికి పొందుతారనమాట. ఒక గుడిపైన గోపురాలపైన కుంభం పెట్టింటారు కదా, అది
4 కలశాలు ఉంటాయి కదా, 4 కలశాలని దానం చేస్తే 4 సముద్రాలంతా ఆ, ఈ 4 సముద్రాల పర్యంతమైన భూమి మీద మనం ఎక్కడికి వెళ్ళినా మనకు సుఖమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడనమాట. కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాము. వట్టి వేళ్లతో తయారు చేసిన చేపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి. ఆలయంలో ఉన్న గోమాతకు గడ్డి మరి ఏ రకమైన సదుపాయాలని కల్పించినా వారికి పాప విముక్తి కలుగుతుందన్నమాట. కాపరాలను దానం చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు. ధ్వజస్తంభాన్ని నిర్మిస్తే గొప్ప కీర్తిని పొందుతాడనమాట. దేవునికి అలాగే భగవంతుని గుళ్ళో ఉండే భగవంతుని మూర్తులకి ముఖలేపనాన్ని అంటే ముఖములనంతా క్లీన్ చేస్తుంటాం కదా అభిషేకం అప్పుడు, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తే ఏమవుతుందంటే ఉత్తమ రూప సంపత్తిని పొందుతామన్నమాట కదా. చూడండి ఎంత మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మంలో ఎక్కడికెక్కడి ముడిపడి ఉన్నాయో మన జీవితాలు. కాబట్టి మీకు వీలైనంతలో మీకు ఉండే దాంట్లోనే భగవంతునికి సమర్పించుకోవడం, ఆ గుడిలో దేవాలయాల్లో ఎలాంటివి చేసుకుంటే ఎంత మంచిదో వినేసి మీరు చేసి మీరు మంచి దారిలో మీరు వెళ్తూ 10 మందిని ఆ దారిలోకి తీసుకొస్తూ జీవితం గడిపేస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్నది తులసి మొక్కను నాటుకుందాము, భగవద్గీతను చదువుకుందాం, గోమాతను పూజిద్దాము, రక్షించుకుందాము. ఇప్పుడు గోవధ చేస్తున్నారు, అలాగే మొక్కల్ని ఎక్కడున్న మొక్కలు లేకోకుండా ఇల్లులు కట్టేస్తున్నారు. కాబట్టి వీటిని మనం రక్షించుకుందాము, కాపాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.